పలమనేరు మున్సిపల్ కార్మికుల ఐక్యత, పలమనేరు మున్సిపల్ కార్మికుల ఐక్యత, పలమనేరు మున్సిపల్ కార్మికుల ఐక్యత, పలమనేరు మున్సిపల్ కార్మికుల సమస్యలను మా న్యాయమైన సమస్యలను ఈరోజు పలమనేరు సంబంధించినటువంటి మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుల యొక్క సమస్యల పైన ఈరోజు అత్యవసర సమావేశం చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు అదేవిధంగా ఆ యొక్క కార్మికుల పట్ల వేధింపులు ఎక్కువగా జరుగుతూ ఉంది. దీన్ని ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో ఏదైతే పద్ధతులు ఉందో గతంలో ఉన్నటువంటి పద్ధతులనే కొనసాగించాలని మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ యొక్క మున్సిపాలిటీల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు అన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి యూనిఫారం కానీ, చెప్పులు కానీ, నూనె కానీ, సోపులు కూడా ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. కానీ ఈ యొక్క మున్సిపాలిటీ ఎందుకు ఇవ్వలేదని కూడా అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన వర్షాకాలంలో వాళ్ళకి ప్రతి ఒక్కరు ఆడామగా తెలకుండా ఈ యొక్క పట్టణాన్ని పరిశుభ్రంగా చేయాలని, ప్రజలకు ఆరోగ్యం నుంచి కాపాడాలని, వాళ్ళకి అంటురోగాలు రాకుండా మేము పనిచేయాలంటే ఈ వర్షంలో తడుచుకుంటా పనిచేసి మేము కూడా జబ్బులు పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి రైన్ కోట్ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ పనిముట్లు కనీసం కొరకలైనా కూడా మేమే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. మాకు వచ్చే జీతంలో మేము బతకం కాకుండా పనిముట్లు కూడా మేమే తీసుకోవాలంటే బాధ మాకు ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కమిషనర్ గారు వెంటనే జోక్యం చేసుకొని పనిముట్లు కూడా వెంటనే మంజూరు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మున్సిపాలిటీ ఎప్పుడైతే ఏర్పడిందో పలమనేరు మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా మేస్త్రీలుగా వాళ్ళు కొనసాగుతున్నారు. అలాంటి మేస్త్రీల్ని ఈరోజు మీరు కాలువలు తీయండి, చెత్త తీయండి, పండ్లకు పోమండి అని చెప్పడం ఎంతవరకు న్యాయం అని కూడా నేను కమిషనర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ యొక్క డిపార్ట్మెంట్లో మీ యొక్క ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళని, క్లర్కులుగా ఉన్నటువంటి వాళ్ళని వర్కర్గా పంపిస్తే ధర్మమా న్యాయమా అనేది కూడా మీరు కూడా మనసాక్షి చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాంటివి ఎవరైతే మేస్త్రీలుగా ఉండాలో మేస్త్రీగా అట్లే విధంగా కొనసాగించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ పలమనేరు పట్టణం విస్తరించినందువలన కార్మికులు చాలాగా ఇబ్బందులకు గురవుతున్నారు. అదనపు పనిభారం ఎక్కువవుతోంది. కార్మికులకు ఇబ్బంది పరిస్థితులు ఏర్పడుతున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వానికి తెలియజేసి కౌన్సిల్లో పాస్ చేసుకొని అదనపు సిబ్బందిని నియమించాలని కూడా ఈ సందర్భంగా మేము ఇక డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అనేక సమస్యలను కూడా మేము అడుగుతున్నాం. ఈ యొక్క సమస్యని యుద్ధ ప్రాతిపదికన మీరు మాట్లాడి సమస్యను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా కమిషనర్ గారికి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా సమస్యలు కూడా 8 మంది కార్మికులు మీరు తీసుకున్నారు. వర్కర్లు పనిచేస్తున్నటువంటి వర్కర్లు చనిపోతే ఆ యొక్క స్థానంలో 8 మంది కార్మికులు వాళ్ళ కుటుంబంలో పని తీసుకొని వాళ్ళు 11 నెలలు పని చేయించుకొని ఈరోజు జీతాలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది కలిగిస్తున్నారు. జీతాలు ఇవ్వకపోగా వాళ్ళని కూడా పని నుంచి నిలిపేసినారు. ఇది ఎక్కడి న్యాయం అనేసి కూడా ఈ సందర్భంగా ఏఐటీసీగా ప్రశ్నిస్తున్నాం. అందుకే వాళ్ళు కూడా పని కల్పించాలా, 11 నెలల జీతాలు తప్పనిసరిగా ఇవ్వాలనేది కూడా మేము రాతపూర్వకంగా ఈ డిమాండ్లంతా కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు వెంటనే యుద్ధ ప్రాతిపదికన వెంటనే మీరు యూనియన్ నాయకత్వాన్ని చర్చలకు ఆహ్వానించి సమస్యను వెంటనే పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఏఐటీసీ నాయకత్వంలో ఉద్యమం చేపడతామని కూడా హెచ్చరిస్తున్నాం. మేము ఒక్కటే మేము కోరుకుంటున్నాం. ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా, రాజకీయ నాయకులు కూడా కార్మికుల్ని బెదిరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేము చెత్త ఎత్తుకొని, పీ ఎత్తుకొని, ఒత్తిడి ఎత్తుకొని పనిచేసే వాళ్ళు మేము. మా ముందర మీరు వచ్చి మా పైన పడి మాకు ఇబ్బంది కలిగించే వేధింపులు మానుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మా న్యాయమైన డిమాండ్ని వెంటనే పరిష్కరించాలని ఈరోజు రాతపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాం. ఆ సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా కార్మికులకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే ప్రభుత్వం జీవో ఇచ్చిందో ఆ జీవో ప్రకారం సెలవులు కూడా ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమస్యలు మా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని మేము కోరుతున్నాం. లేని పక్షంలో ఉద్యమం చేపట్టడం తప్ప వేరే మార్గం లేదని కూడా మేము ఈ సందర్భంగా మీడియా ద్వారా కమిషనర్ గారికి కూడా తెలియజేస్తున్నాం.